ఇది మరో విషయంతో మంచి కలర్ఫుల్గా ఉంది కదా. అయితే ఇవి తర్వాత మాట్లాడదాం. మరో మంచి విషయం, తెల్లవారుజామున 3 నుంచి 3:30 లోపు కానీ లెగిస్తే అది నాకు 4 తర్వాతే బ్రహ్మముహూర్తం అని తెలుసు, కానీ 4కు ముందు బ్రహ్మముహూర్తం అని నాకైతే తెలియదు. ఇప్పుడే ఒక వీడియో చూసా. ఆ టైంలో కానీ మనము లెగిసి మనకి నిద్ర లెగిసింది అంటే, ఆ నిద్ర మనం లేచాము అని అంటే అదట భగవంతుడి ఒక వరమాట అండి, దేవుడి ఒక వరమాట. అంటే ఎవరైనా లెగిస్తే ఏదో ఒక మంచి పని మీకు చెయ్యమని మీకు దివిపై పంపించినట్ట, భూమిపై పంపించినట్ల అర్థం అంట. సరేనా? ఆ టైంలో స్వయాన్న దేవుడిని మీరు ప్రార్థించినా, ఏది మీరు చేసినా 100కి 100% ఆ పనిలో సఫలీకృతం అవుతారంట. భగవద్ ధ్యానం కూడా బాగుంటుంది, అంతా కూడా చాలా బాగుంటుందటండి. అయితే మనం ఏమనుకుంటాము, తెల్లవారేసరికి ఏంటి మనకు నిద్ర పట్టట్లేదా అని అనుకుంటాం. నేనైతే అలానే అనుకునేదాన్ని. అయితే మనం మంచి ఏదో చేయడానికి గురించే, ఎప్పుడైనా నిద్ర ఇరిగితే, ప్రతిరోజు నాకు అలా ఎరగదు, ఎప్పుడో ఒకవేళ ఇరిగితే మాత్రం మనం అలా ఆ ఒక్క టైంని దైవం మీద దృష్టి పెట్టుకుంటే చాలా మంచిదంట. అది అక్కడ పూజ చేసినా, జపం చేసినా, ఏది చేసినా 100కి 100% మనమంట సక్సెస్. ఇంతటితో సెలవు తీసుకుంటాను. తప్పులుంటే మన్నించండి. సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో మర్చిపోయింది చెప్పడం. వంతుకి 10 వంతులు నీళ్ళు వేసుకున్నా, కొంచెం నానపెట్టుకున్నా కడిగేసి, అందులో కలరేట్ ఇలా ఉంది అనుకుంటారా, వర్రగుండేసా, పచ్చిమిరపకాయలు ఇంట్లో లేవు, ఏది ఉంటే దాంతో ఓకే చూద్దాం.